చంద్రబాబు ఒక్కసారిగా దూకుడు పెంచారు. తానే కాదు, కింది స్థాయి కార్యకర్త కూడా జనంలోకి మరింతగా దూసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయ్యే వరకు తెలుగుదేశం శ్రేణులంతా గ్రౌండ్ స్థాయిలో పనిచేసేలా ప్లాన్ రూపొందించారు. ఈ చివరి 4 రోజులు ప్రచారాన్ని ఉధృతం చేస్తూనే ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఇంతకీ చంద్రబాబు దూకుడు వెనక వ్యూహం ఏంటి? ఓవైపు ప్రచారం ఉధృతంగా సాగుతోంది, మరోవైపు ఐటీ దాడులతో రాజకీయ కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త వ్యూహాల్ని అమలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రచారాన్ని కొనసాగిస్తూనే క్యాడర్ మరింత అప్రమత్తంగా ఉండేలా, వారిలో జోష్ పెంచేలా ప్లాన్ చేశారు. ఎన్నికల రోజు వరకు ఏమాత్రం ఖాళీగా లేకుండా నేతలకు బిజీ షెడ్యూల్ ఇచ్చేశారు టీడీపీ అధినేత. 11వ తేదీ వరకు ఎవరు ఏం చేయాలనేది ప్లాన్ ఇచ్చేశారు. ఇప్పటికే ఆ ప్లాన్లోకి దిగిపోయారు చంద్రబాబు. ఐటీ దాడుల అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేలా నిరసన తెలిపారు. రాజకీయంగా కుట్రపూరితంగా బీజేపీ, మోదీ ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శిస్తూ ప్రతి నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశాయి టీడీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబు స్వయంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐటీ దాడులతో కేంద్రం కుట్రలు చేస్తోందని ఇక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఐటీ దాడులతో టీడీపీ నేతల్ని దెబ్బతీయాలనుకుంటున్నారని, తెలుగు ప్రజలతో పెట్టుకున్న మోదీ పాతాళానికి పడిపోవడం ఖాయమని హెచ్చరించారు చంద్రబాబు. నరేంద్ర మోదీ గారిని తమాషా ఆడద్దండి, ఇష్టానుసారంగా చేయొద్దండి. మీకు పతనం ప్రారంభమైంది, ఆ పతనం ప్రారంభమైంది కాబట్టి ఇలాంటి దురుద్దేశాలు మీకు వస్తున్నాయి, దుష్ట ఆలోచనలు వస్తున్నాయి. ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ ఇక్కడ తెలుగు జాతితో పెట్టుకుంటే మాత్రం, ఆంధ్రులతో పెట్టుకుంటే మీకు అధపాతాళానికి పంపించే వరకు వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాహితం కోసం. ఒకవేళ మనం కానీ ఏమారితే ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అవుతాయి. ఉగాది సందర్భంగా శనివారం అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్లాన్ చేసింది టీడీపీ. అన్ని నియోజకవర్గాల్లో ఉగాది సంబరాల్ని నిర్వహించబోతోంది. ఆ తర్వాతే మీ భవిష్యత్తు నా బాధ్యత నినాదంతో మేనిఫెస్టో విడుదల చేస్తారు చంద్రబాబు. దీన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించారు. శనివారం సాయంత్రం యువత భవిత పేరుతో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పార్టీ అధినేత. 7వ తేదీన అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేయాలని నేతలకు సూచించారు. 8వ తేదీన ప్రతి చోట మహిళల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. 9న తిలకం పేరుతో ఎన్నికల ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 10, 11 తేదీల్లో కార్యకర్తలంతా పసుపు చీరలు, షర్టులు వేసుకునేలా ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ వెనుక పక్కా వ్యూహముందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పార్టీ వైపు ప్రజలు మరింతగా ఆకర్షితులయ్యేలా చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చారన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో రోజు ఏదో ఒక కార్యక్రమం ఉండడం వల్ల మరింత జోష్ వస్తుందని, ఐటీ దాడులతో ఎవరూ డైవర్ట్ కాకుండా ఉంటారనే వ్యూహంతోనే 11వ తేదీ వరకు ప్లాన్ రూపొందించారని ప్రచారం జరుగుతోంది.